హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. గ్యాస్ సిలిండర్ల డెలివరీ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వినియోగదారులకు ప్రభుత్వం ఒక శుభవార్త అయితే అందించింది. రాష్ట్రంలో డొమెస్టిక్ సిలిండర్ల పంపిణీకి ఎటువంటి ఆటంకాలు కలగకుండా ప్రభుత్వం అత్యంత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. దీనివల్ల నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో సిలిండర్లు పంపిణీ అయ్యాయి. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. అంతకన్నా ముందు మీరు కనుక మన ఛానల్కి కొత్తగా వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్తే, రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ఒక్కరోజే ఏకంగా 2,37,123 గ్యాస్ సిలిండర్లు పంపిణీ అయ్యాయి. సాధారణంగా ప్రతిరోజు జరిగే సగటు పంపిణీ కంటే ఇది 12,000 సిలిండర్లు ఎక్కువ కావడం విశేషం. గ్యాస్ కంపెనీల వారిగా చూస్తే IOCL 83,166 సిలిండర్లు, HPCL 88,257 సిలిండర్లు, BPCL 65,700 సిలిండర్లను సరఫరా చేశాయి. గత కొద్ది రోజులుగా అక్కడక్కడ నివసిస్తున్న గ్యాస్ కొరత ఫిర్యాదులపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. బ్లాక్ మార్కెటింగ్ కు అడ్డుకట్ట వేయడానికి అధికారులు కఠిన చర్యలు తీసుకోవడంతో కృత్రిమ కొరత సృష్టించే వారికి చెక్ పడింది. దీనివల్ల అర్హులైన వినియోగదారులకు నేరుగా వేగంగా సిలిండర్లు అందుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సాధారణ పౌరులకు గ్యాస్ డెలివరీతో ఎదురయ్యే ఇబ్బందులు తొలగిపోయాయని చెప్పవచ్చు. మీరు కూడా మీ గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన తర్వాత సకాలంలో పొందుతున్నారా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.